ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యాల జర్నలిస్టుల నిరసన 4వ రోజుకు చేరింది. 4వ రోజులో భాగంగా ఆర్డీఓ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పాత్రికేయులకు న్యాయం జరిగేంత వరకు నిరసన కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తామన్నారు. ఇప్పటికైనా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేయాలని కోరారు. సీనియర్ పాత్రికేయులు సూర్యం మాట్లాడుతూ 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణపై తీర్పునిస్తూ రాష్ట్రాలకు చేసుకునే అధికారాన్ని కల్పిస్తూ అనుకూలంగా తీర్పునియడం అనేది దాన్ని మేము స్వాగతిస్తున్నాం, సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గత 30 సంవత్సరాల నుండి అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగాలను కూడా చేసి వర్గీకరణనే లక్ష్యంగా పెట్టుకొని ప్రాణ త్యాగాలు కూడా చేసినటువంటి మా మాదిగ జాతి అమరవీరులకు ఈ యొక్క విజయాన్ని మేము అంకితం చేస్తున్నాము. ఇది మొత్తం మాదిగ జాతి, యావత్ జాతి సమష్టి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. అలాగే నిన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు దీనిపై స్పందిస్తూ దీన్ని తీర్మానం చేస్తూ ఆమోదించడం కూడా సంతోషకరమైన విషయం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ఏదైతే ఎన్నికల సమయంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో భాగంగా ఏదైతే ఎస్సీ షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను 15% నుంచి 18% చేస్తానని చెప్పేసి ఏదైతే ప్రకటన చేసిరో, ఏదైతే హామీ ఇచ్చిరో దాన్ని కూడా నెరవేర్చి జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకి 12% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. జై భీమ్, జై మాదిగ.